ఆ కేకలేంటి నాజ్నీన్? బహుశా బక్షిబాను కాన్పుకి సమయం వచ్చేసినట్టుంది. ఆవిడ పురుటినొప్పులు పడుతున్నట్టుంది. మొగలాయిల బాంధవ్యాలలో మరో కొత్త తరం ఆరంభం కాబోతోంది. ఇప్పుడు బక్షిబాను, ఆ తర్వాత జోధా బేగం, ఇక సలీమా బేగంకి రహీం ఉండనే ఉన్నాడుగా. అంటే విశిష్ట బేగంలలో నేనొక్కదాన్ని సంతానహీనురాలన్నమాట. ఒక సంగతి చెప్తావా నాజ్నీన్? ఒకవేళ ఎవరైనా బేగంకి సంతానం లేకపోతే అప్పుడు ఆవిడికి ఎలాంటి స్థానం ఉంటుంది? పిట్ట కొంచెం కూతఘనం రుకయ్య బేగం. ఏం చెప్పమంటారు? ఇది మీకు తెలియందేం కాదు. సంతానాన్ని ఇచ్చే భార్యకే మగవాళ్ళు ఎక్కువ విలువ ఇస్తారు. అది బాద్షా అయినా గాని సామాన్యుడైనా గాని. ఇప్పుడు మీరే ఆలోచించండి. జోధా బేగంకి షహన్షా దృష్టిలో ఎంత ముఖ్యత్వం ఉందో చూస్తున్నారుగా. ఆవిడ గర్భంలో 2 బిడ్డలు పెరుగుతున్నారు. వాళ్లలో ఒక్కరు కొడుకైనా చాలు, ఖచ్చితంగా ఆవిడ రాజమాత కావడం ఖాయం. ఇదిగో హుజూర్, మీరు ఆదేశించిన విధంగా ఉయ్యాల సిద్ధంగా ఉంది. ఊయలా? ఊయలెవరి కోసం? అది నాకేం తెలుసు. బేగం సాహిబ్ ఆదేశించారు, నేను తెచ్చిపెట్టాను. అవునుగాను హుజూర్, మీరు ఈ కానుకని బక్షిబానికి ఇవ్వనున్నారా లేక జోధా బేగం గారికా? నేను ఈ ఊయలని ప్రత్యేకంగా రాజమాత కోసం తెప్పించడం జరిగింది. రాజమాత, కానున్న రాజమాత.